ఇప్పుడొచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్ చూద్దాం. గుంటూరు డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి ఆల్మోస్ట్ 2018లో 762 పోస్టులున్నాయి. ఇప్పుడొచ్చేసి 1159 పోస్టులున్నాయి. సో, 1159 పోస్టులనేవి చాలా అడ్వాంటేజెస్ అనే చెప్పుకోవాలి. చాలా వేరే స్టేట్స్ తోటి పోల్చుకుంటే ఈ స్టేట్‌లో కొన్ని పోస్టులు కూడా ఎక్కువున్నాయి. అండ్ అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు 25,067 మంది మాత్రమే ఉన్నారు. ఒక పోస్ట్‌కొచ్చేసి 21 మెంబర్స్ కాంపిటీషన్ అవుతున్నారు. సో, మనకు రీసెంట్‌గా ఏదైతే నార్మలైజేషన్ తర్వాత స్కోర్స్ అనేవి పెరిగినాయని అభ్యర్థులు బాధపడుతున్నారో బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక పోస్ట్‌కొచ్చేసి 21 మెంబర్స్ మీకు కాంపిటీషన్ వస్తున్నప్పటికీ కూడా, కేవలం ఇందులో మీకు గట్టిగా కాంపిటీషన్ ఇస్తున్నది కేవలం ఒక నలుగురు, ఐదుగురు మాత్రమే ఉంటారు. మీకిక్కడ కేటగిరీ వైస్ ఇక్కడ చూడండి మీరు. మీకు కేటగిరీ వైస్ ఎస్‌జిటిలో ఎన్ని పోస్టులున్నాయి. ఇక్కడొచ్చేసి 32+152 ఉందా? దీన్ని ఎలా చదవాలి ఈ డేటాని అంటే, ఫస్ట్ 36 వచ్చేసి నాన్ లోకల్ పోస్ట్. తర్వాత 152 వచ్చేసి లోకల్ పోస్ట్. సో, దానికి మొత్తానికి అప్లై చేసిన వ్యక్తులు ఎంతమంది అంటే 982 మెంబర్స్. ఇలా మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇచ్చాను. ఇక్కడ ప్రతి కేటగిరీకి సంబంధించింది ఇచ్చాననమాట మీకు. ప్రతి కేటగిరీకి సంబంధించిన ఎంతమంది ఎన్ని పోస్టులున్నాయి, ఎంతమంది అప్లై చేశారు, అలా మీకు ప్రతి డీటెయిల్ ఇన్ డీటెయిల్‌గా ఇచ్చాననమాట ఇక్కడ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీకేదైనా డౌట్ ఉంటే మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, దాంట్లో ఎన్ని పోస్టులున్నాయి, ఎంతమంది అప్లై చేశారు అనేది ఇక్కడ తెలుసుకోండి. ఓవరాల్‌గా ఎంతమంది అప్లై చేశారు ప్రతి కేటగిరీకి అనేది మీకు ఇక్కడ ఇచ్చాను. ఇది. ఎంతమంది అప్లై చేశారు అని. ఇక ఓసీలో వచ్చేసి 415 మెంబర్స్ ఉన్నాయి. ఇలా ఎవరైతే ఎస్సీ గ్రూప్ 1 ఉన్నారో వాళ్ళకైతే చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ అనమాట. సో, ఇక్కడ కొంచెం ఎవరికైతే ఎస్సీ గ్రూప్ 1లో ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి కొన్ని మార్క్స్ ఒక 50 అలా వచ్చి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా వరకు ఉందనమాట. మీరు ఈ డేటాని మీరు ఒకసారి అనలైజ్ చేసుకుంటే మీకంటే ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నేను మెయిన్‌గా వచ్చేసి ఒక పోస్ట్‌కొచ్చేసి 21 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఇక్కడ 2018 డేటాని ఒకసారి పరిశీలిద్దాం. 2018లో చూసుకున్నట్టయితే 80కి పైగా ఈ డిస్ట్రిక్ట్‌లో సాధించింది 11 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 77కి పైగా సాధించింది 35 మెంబర్స్. 75కి పైగా 59 మెంబర్స్. 70కి పైగా 279. ఇక 60 నుంచి 70 మధ్యలో చూసుకుంటే దాదాపు 2000 మెంబర్స్ దాకా ఉన్నారు. అంటే కాంపిటీషన్ మెయిన్‌గా వచ్చేసి ఎక్కడొస్తుంది అంటే 60 నుండి 70 మధ్య అభ్యర్థులు ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళకి బీసీ కేటగిరీ ఏదైతే రిజర్వేషన్ ఉందో, ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ గూడా ఈ 66-70 మధ్యల 77 మధ్యల బాగా పోటీ అనేది ఉంది. సో, ఈడనే ఎవరికి జాబ్ వస్తుంది, జాబ్ రాదు అనేది తెలిసిపోతుందనమాట. సో, 80 పైగా ఎవరైతే మార్కులు సాధించారో వాళ్ళని వేళ్ళ పైన లెక్కపెట్టొచ్చు. సో, ఒక డిస్ట్రిక్ట్‌లో మినిమమ్ ఒక 50 మెంబర్స్ ఉన్నా గూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోస్టులనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకనేది చాలా అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ పోయినసారి డేటా తోటి కంపేర్ చేసుకున్నప్పటికీ 68-66 ఈ మధ్యలో స్కోర్ అనేది చాలామంది స్కోర్ చేస్తున్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌లో కూడా చాలా వరకు కాంపిటీషన్ పెరిగిపోతుంది. దానివల్ల ఎవరైతే అభ్యర్థులు 72+73+ ఈ డిస్ట్రిక్ట్‌లో స్కోర్ చేశారో వాళ్ళనే జాబ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఇక్కడ వచ్చేసి పీజీటీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. పీజీటీ, టీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు ఏవైతే ఈ పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులకు వచ్చేసి మీకు మినిమమ్ ఇంగ్లీష్ క్వాలిఫై ఉండాలి. ఇంగ్లీష్‌లో ఎస్సీ, ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కేవలం 50 మార్కులు వస్తే సరిపోతుంది. కాకపోతే బీసీ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 60 మార్క్స్ రావాలి. ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. ఇంగ్లీష్‌లో క్వాలిఫై మార్క్స్ వచ్చిన తర్వాత పీజీటీ, టీజీటీ ప్రిన్సిపల్ పోస్టులలో ఎవరైతే 70+ స్కోర్ చేస్తారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. 70+ స్కోర్ చేసిన వాళ్ళకి ఇక్కడ పీజీటీ గాని, టీజీటీ గాని ప్రిన్సిపల్ పోస్టులలో జాబ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దాంతో పాటు ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి 80+ ఉంటుంది. 80+ 78-80+ ఉంటుంది. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 76, 77 స్కోర్ చేసినట్టయితే మీకు జాబ్ వస్తుంది. 76, 77 ఈ మధ్య ఈ రేంజ్‌లో కొంచెం 2 స్కోర్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. దాంతోపాటు బీసీ, ఏ, బి, సి, డి ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులు వచ్చేసి 73+ స్కోర్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎవరైతే 70+ చేశారో వాళ్ళు కూడా పోటీలో ఉన్నట్టు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ నేను చెప్పినట్టు ఇంతకుముందు మనం చూసిన డేటా ప్రకారం తర్వాత గూగుల్ షీట్ రెస్పాన్సెస్ ఎవరైతే నింపారో దాని ప్రకారం అనలైజ్ చేసినప్పటికీ 68 ఈవెన్ 60 పైకి కూడా తగ్గే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరికైతే జాబ్ వస్తుందో మనం లాస్ట్ వరకు మాత్రం చెప్పలేం. అది మెయిన్‌గా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే
మీ కేటగిరీలో ఉన్న పోస్ట్‌ని బట్టి, తర్వాత మీ కేటగిరీలో ఉన్న పోస్ట్‌ని బట్టి, రోస్టర్ పాయింట్స్ టేబుల్‌ని బట్టి, దాంతో పాటు మీ కేటగిరీలో ఎవరైతే తక్కువ స్కోర్ చేసుంటారో, ఒకవేళ స్కోరర్స్ లేకపోతే కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గే అవకాశం ఉంది. సో, ఇక్కడికొచ్చేసి స్కూల్ అసిస్టెంట్ చూద్దాం. స్కూల్ అసిస్టెంట్‌కొచ్చేటాళ్ళకి ఎవరైతే 75+ స్కోర్ చేసుంటారో వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. ఖచ్చితంగా జాబ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒక లాంగ్వేజెస్‌లో మాత్రమే మీకు ఏదైతే కట్ ఆఫ్ అనేది ఎక్కువుంటుంది. లాంగ్వేజెస్‌లో ఖచ్చితంగా పోస్టులనేవి తక్కువున్నాయి. కాంపిటీషన్ ఎక్కువుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఇందులో వచ్చేసి 80+ ఓపెన్ కట్ ఆఫ్ ఉండొచ్చు. 76, 77 ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈడబ్ల్యూసీ కేటగిరీ జాబ్ వచ్చే అవకాశం ఉంది. బీసీ ఎవరైతే ఉన్నారో ఇందులో మాత్రం బీసీలో 70+, 72, 73, 74 అప్ టు 75 కొన్ని సార్లు 76 దాకా కూడా బీసీఈ ఇలాంటి కేటగిరీని బట్టి జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో లోకల్, నాన్ లోకల్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే నాన్ లోకల్‌కి అప్లై చేశారో 20% కోటా రిజర్వేషన్ కింద వాళ్ళకొచ్చేసి 77, 80 ఈ రేంజ్‌లో ఉన్న వాళ్ళకి నాన్ లోకల్ కింద జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈ జిల్లాలో కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 80+ నాన్ లోకల్ కోటా వారికి కూడా ఎవరైతే స్కోర్ చేశారో జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకైతే. 80+ ఎవరైతే నాన్ లోకల్ కింద స్కోర్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. ఇది సబ్జెక్ట్స్‌కి. ఇందులో వచ్చేసి మ్యాథ్స్‌కి అయితే ఖచ్చితంగా కట్ ఆఫ్ ఎక్కువనే ఉంటుంది. 80+ ఉంటుంది. సోషల్ సైన్స్‌లో మాత్రం కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది. 77 మ్యాథ్స్, 77 ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో ఇందులో 70+ స్కోర్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా సోషల్ సైన్స్‌లో జాబ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బయాలజీ, ఫిజిక్స్ వచ్చేసి బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో వచ్చేసి ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి 80+ సారీ ఇందులో వచ్చేసి బయాలజీ, ఫిజిక్స్‌లో కొన్ని పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ కాంపిటీషన్ హెవీగా ఉన్నా కూడా కట్ ఆఫ్ అనేది ఈ 75+ మాత్రమే ఉంటుంది ఓపెన్ కట్ ఆఫ్. బీసీ ఎవరైతే కేటగిరీస్ ఉన్నారో వీళ్ళు 70± చేసినప్పటికీ వాళ్ళ రిజర్వేషన్ బట్టి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేశారో వాళ్ళ యొక్క రిజర్వేషన్‌ని బట్టి హై స్కోరర్ లేకపోతే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. దాంతో బయాలజీ, ఫిజిక్స్‌లో మాత్రం ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. సోషల్ సైన్స్‌లో మాత్రం ఎవరైతే 70+ స్కోర్ చేశారో ఖచ్చితంగా జాబ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయవుతాయి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ బేస్డ్ ఆన్ రిజర్వేషన్‌ని బట్టి స్కూల్ అసిస్టెంట్‌లో వాళ్ళ యొక్క కట్ ఆఫ్ అనేది 65 స్కోర్ చేసిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ దేర్ రిజర్వేషన్ అండ్ రోస్టర్ పాయింట్ టేబుల్ ప్రకారం 65 కూడా స్కోర్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా హోప్ పెట్టుకోండి. హోప్‌నైతే వదిలేయకండి. ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. మెయిన్‌గా ఎంతమంది హై స్కోరర్ ఉన్నా కూడా హై స్కోరర్ అనేది ఒకే కేటగిరీ ఏ కేటగిరీలో అన్ని కేటగిరీలో హై స్కోరర్స్ అయితే ఉండరు కదా! సో, బేస్డ్ ఆన్ ఆ కేటగిరీని బట్టి మీకు కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఉంది. 65+ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. మెయిన్‌గా వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్. ఇక్కడ వచ్చేసి ఎవరైతే ఎస్‌జిటిలో ఉన్నారో ఎస్‌జిటిలో టెట్ అనేది బాగా స్కోర్ చేశారో, బాగా పర్ఫార్మ్ చేయడం వల్ల వాళ్ళకు మామూలుగానే ఒక 15 యావరేజ్‌గా ఉన్నాయి మార్క్స్. దానికి డీఎస్సీలో మినిమమ్ 55 స్కోర్ చేసినా కూడా వాళ్ళకేమైతుందంటే ఓవరాల్ 70+ అవుతుంది. సో, అందువల్ల ఎవరైతే 75-90 మధ్యలో ఎస్‌జిటిలో స్కోర్ చేసే వాళ్ళని మనం చాలా మందిని చూస్తాం. సో, ఇందులో కట్ ఆఫ్ వచ్చేసి 80+ ఓసీకి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 78, 79 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బీసీ, ఏబీసీలో వచ్చి 70 నుండి 76 వరకి, 77 వరకు ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి మెయిన్‌గా వచ్చేసి ఎస్‌జిటిలో వచ్చేసి స్కూల్ ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అనేది ఎందుకంటే కేటగిరీలో చాలామందిని ఎవరైతే మెయిన్‌గా చెప్పుకోవాలంటే ఎస్సీ గ్రూప్ 1 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమమ్ జాబ్ ఎగ్జామ్ రాసి ఒక 50+ స్కోర్ చేసినా కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎస్సీలో గ్రూప్ 2, గ్రూప్ 3 కొంచెం కాంపిటీషన్ హెవీగా ఉన్నప్పటికీ కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. అందులో 70+ ఎస్సీ ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3 ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ గ్రూప్ 1 మాత్రం 55+ స్కోర్ చేసినా కూడా ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇందులో మెయిన్‌గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పీజీటీ పోస్టులు ఏవైతే ఉన్నాయో పీజీటీ, టీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకి స్కూల్ అసిస్టెంట్‌కి కొంచెం కనెక్షన్ ఉంది. స్కూల్ అసిస్టెంట్‌లో ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో పీజీటీ, టీజీటీలో కూడా పర్ఫార్మ్ చేస్తారు. దానివల్ల ఎవరైతే ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పీజీటీ పోస్ట్‌లోకి వెళ్ళిపోతారు. స్కూల్ అసిస్టెంట్‌లో కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గే ఆప్షన్స్ అంటే చాలా ఉన్నాయన్నమాట. దాంతో పాటు ఇప్పుడైతే ఎవరైతే లో స్కోర్ చేశారో మీరు మాత్రం ఖచ్చితంగా ఎలాంటి ఆందోళన అయితే చెందనవసరం లేదు. మెయిన్‌గా ఇది మొత్తం దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే మీకు ఇచ్చిన రిజర్వేషన్ మోస్ట్‌లీ బేస్డ్ ఆన్ యువర్ రిజర్వేషన్. దాని తర్వాత మీ రిజర్వేషన్‌లో హైయెస్ట్ క్యాండిడేట్ కూడా
హైయెస్ట్ క్యాండిడేట్స్ మాత్రం ఎక్కువ స్కోర్ చేయలేకపోతే మీకు కట్ ఆఫ్ ఇంకా తగ్గే అవకాశం ఉంది. దాంతో పాటు రోస్టర్ పాయింట్ సిస్టమ్. ఇక్కడ మెయిన్‌గా మీకు పోస్ట్ రావాలంటే రోస్టర్ పాయింట్ సిస్టమే కీ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో ఎందుకు అంటే మీకొచ్చేసి మీకు తక్కువ స్కోర్ వచ్చినప్పటికీ సీక్వెన్స్‌లో రోస్టర్ పాయింట్ సిస్టమ్‌లో నెక్స్ట్ కేటగిరీ మీదున్నప్పటికీ వేరే అభ్యర్థులు హై స్కోర్ చేసినప్పటికీ కూడా మీరు తక్కువ స్కోర్ చేసినా కూడా వేరే వాళ్ళు 70 స్కోర్ చేసి మీరు 68 స్కోర్ చేసినా కూడా ఆ నెక్స్ట్ లిస్ట్‌లో మీరుంటే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. అందుకే ఎవరైనా సరే తక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా హోప్ అనేది ఉంది. కేవలం ఎక్కువ స్కోర్ చేసింది కొంతమంది అభ్యర్థులే. దానివల్ల ఎలాంటి ఎక్కువగా ఎఫెక్ట్ అయితే ఎవరికీ ఉండదు. సో, కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ పెరిగినాయి. దాంతోటి కట్ ఆఫ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో, ఇది గుంటూరుకి సంబంధించింది. ఇందులో పోస్టులనేవి ఎక్కువున్నాయి. కాంపిటీషన్ కూడా వేరే జిల్లాలతోటి పోల్చుకుంటే కాంపిటీషన్ చాలా తక్కువున్నది. సో, తక్కువగా మార్కులొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా హోప్ పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళు, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ బీసీ. ఆ బీసీలో వచ్చేసి బీసీఈ వాళ్ళకి కూడా అప్లై చేసిన వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉన్నారు. మీకు ఇక్కడ కేటగిరీ వైజ్ ఇచ్చాను. మీరు ఒకసారి చూసుకోండి. దీన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇది మొత్తానికి గుంటూరుది.